ఇదే సందర్భంలో ఇప్పుడు ప్రస్తుతం ఈ ఆధునిక కాలంలో యువత కూడా చాలా ఎక్కువగా మాలధారణ చేయటానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ఆ భక్తి, శ్రద్ధ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఇదే సందర్భంలో వారు ప్రస్తావించే విషయాలంటే సమయానుకూలత గానివ్వండి, లేకపోతే ఈ షిఫ్ట్ వైజ్ ఉద్యోగ పరిస్థితులు వచ్చినప్పుడు ఇప్పుడు సాధారణంగా ఏ నియమం ఎంతవరకు పాటించామన్నది ఆలోచిస్తే ఉదయం సాయంత్రం అయ్యప్ప పీఠం ఇంట్లో మనం పూజ చేసుకోవాలనే నియమాన్ని మాత్రం ఖచ్చితంగా పాటించి తీరాలి. అటువంటి సందర్భంలో వెసులుబాట్లు ఏమన్నా ఉంటాయా? పూజా విధానాన్ని ఏ విధంగా చేయాల్సి ఉంటుంది వారు? మంచి ప్రశ్న. శబరిమలలో మండల కాలం దేవాలయం తెరిచి ఉంటుంది. నవంబర్ 16 తెరిస్తే మళ్ళీ జనవరి 20 నాడు మధ్యలో ఒక 3 రోజులు మండలం అయిన వెంటనే మూతపడుతుంది. మిగిలిన రోజులంతా దేవాలయం మూతపడే ఉంటుంది. ప్రతి నెలలో ఒక వారం రోజులు 5 రోజుల పాటు వాళ్ళ క్యాలెండర్ ప్రకారం ఉంటుంది. ఆ మిగిలిన రోజుల్లో అయ్యప్పకి మూల విరాట్ దగ్గర కూడా దీపం వెలిగించరు. ఆ మేల్శాంతి అనే ఆయన, మేల్శాంతి అంటే ప్రధాన పూజారి, 1 సంవత్సరం పాటు అక్కడ దీక్షలో ఉంటారు. ఆయన బ్రహ్మచర్యం చేసి దేవాలయం నుంచి కదలడు. ఆయన గుడి బయట ఒక దీపం పెట్టి ఆయన జపం చేసుకుంటూ కూర్చుంటాడు. అంటే అయ్యప్పకి మనసుతోటే తప్ప మీరు 360 రోజులు దీపం వెలిగిస్తేనే అయ్యప్ప, జ్యోతి చేస్తేనే అయ్యప్ప అని ఏమీ లేదు. మీ మనసే ఒక జ్యోతి. అందుకని పీఠం పెట్టుకోవాలి, పీఠంలో 2 పుట్ల వెలిగించాలి. నిజమే, పీఠం పెట్టుకోవాలి, ఒప్పుకుంటాను. కానీ మీకు వెసులుబాటు లేకపోతే మీరు ఏం చేస్తారు? దేవాలయానికి వెళ్ళి దండం పెట్టుకుంటే అదే పీఠం, మీ మనస్సు. సరే, పీఠం పెట్టుకున్న వాళ్ళందరూ ఎంతవరకు పాటిస్తున్నారు? మరి భగవంతుడికి మనం దేవాలయంలో 12 గంటల లోపల మనం మహానైవేద్యం పెడతాం. ఇప్పుడు పూజల్లో పెడుతున్నారా ఎవరైనా? అందుకని అన్నీ భరిస్తాడు భగవంతుడు. వీడు కనీసం నాకు పూజ చేస్తున్నాడు రా అనుకుంటాడు. అదేవిధంగా మీరు యువత గురించి అడిగారు. యువతకి ఇది ఫ్యాషన్ కాకూడదు. యువతకి ఏ ఫ్యాషన్ అయినా కనీసం వాడు మాల వేసుకుంటే వాడు నియమాన్ని పాటించగలగాలి. ఇక ఉద్యోగరీత్యా బయటికి వెళ్ళేవాళ్ళు ఏం పర్వాలేదు, వాళ్ళు శుభ్రంగా తెల్లారగట్టే ఉద్యోగం చేసే అవసరం ఏమి ఉండదు కదా. స్నానం చేసి స్వామికి దీపం పెట్టుకున్న తర్వాత వాడు ఏ పండో తినొచ్చు. లేకపోతే వాడి ఇంటి దగ్గరే వాళ్ళ అమ్మో ఎవరో చేసి పెట్టింది క్యారియర్ తీసుకెళ్ళి శుభ్రంగా మడిగా భోజనం చేయొచ్చు. అందులో ఏం దోషం లేదు. సాయంత్రం పూట కూడా వీలున్న సమయాన్ని బట్టి స్నానం చేసి దీపం పెట్టుకుని ఒక పండో ఏదో తీసుకుని ఉంటుంది. దీనికి దీక్షకి ఏమీ సంబంధం లేదు. ఏకభుక్తం అంటే ఒక పూట భోజనం చేసి 2వ పూట ఉపవాసం ఉండమని అర్థం. ఉపవాసం ఉండే పరిస్థితి మనకి ఇప్పుడు జనారణ్యంలో లేదు. మనకి అవకాశం కలగదు ఈ హార్డ్ వర్కింగ్ డేస్లో. కాబట్టి ఏ పలహారమో తీసుకుని ఉంటారు. అది ఉదయం తీసుకోలేని వాళ్ళు సాయంత్రం భోజనం చేస్తారు. ఏకభుక్తం అంటే పొద్దున్న 12 లోపల 1 గంట లోపల తినేయాలి, సాయంత్రం పొద్దున్న అన్నమే తినాలి, సాయంత్రం ఇదే తినాలి. ఇప్పుడు మనం భోజనం చేస్తాం, అన్నం తింటాం, బాగుంది. రైస్ మనకి స్టేపుల్ ఫుడ్. మరి నార్త్లో చపాతీ, మనం చపాతీని టిఫిన్ అంటాం మనం. అందుకని భుజించేది భోజనం. వాడు ఏది వీలైతే మితాహారం తీసుకోవడం అయ్యప్ప దీక్ష. అతిగా తింటే మత్తు వస్తుంది, మితంగా తింటే భక్తి వస్తుంది. అదొకటే. చాలా మంచి. కాకపోతే ఏంటంటే నియమం మనం పాటించడానికి శుచి ముఖ్యం. కాబట్టి బయట ఎవరు ఏం తినకుండా ఉండాలి సాధ్యమైనంత వరకు. వాడు బయట అంతగా తినవలసి వస్తే ఒక పండు, ఒక కొబ్బరి బండం ఇలాంటివి తీసుకోవాలి. కానీ లేకపోతే వాడి సన్నిధానంలో ఇన్ని పాలు కాచుకుని వాడు తాగడం అదొక నియమం. ఈ తిండికి దీనికి దానికి ఏం సంబంధం లేదు. మితంగా తినడం, అతిగా తినడం అయ్యప్ప లక్షణం కాదు. భగవంతుడు మన భక్తులకు ఇచ్చిన లక్షణం కాదు. మితంగా తింటే వాడికి కాస్త కడుపు మట్టి భక్తి వస్తుంది. ఆ ఉద్దేశంతో ఎక్కువ సార్లు తినడం కూడా నియమం కాదు. అంతే తప్ప వీళ్ళకి ఉద్యోగాలకు వెళ్ళే వీళ్ళకి ఏ ఇబ్బంది లేదు. వాళ్ళు ఈవేళ రేపు మన దగ్గర అన్ని దేవాలయాల్లోనూ అయ్యప్ప భక్తులు, అది రామాలయం కానివ్వండి, కృష్ణాలయం కానివ్వండి, ఎక్కడైనా కూడా విరివిగా అన్నప్రసాదం దొరుకుతుంది. వాడు ఆఫీస్ దగ్గర ఆ టైంకి వెళ్ళి శుచిగా కాళ్ళు చేతులు కడుక్కు శుభ్రంగా ప్రసాదం తీసుకుని పెడతాను. అందులో దోషం